అన్ని వర్గాల భాగస్వామ్యంతో నర్సీపట్నంలో పండగ వాతావరణం. నర్సీపట్నం మున్సిపాలిటీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి సుమారు 6 కోట్లతో నిర్మిస్తున్న 30 అడుగుల రోడ్డు 70% పనులు పూర్తయిన రోడ్డులో మొక్కలు నాటాలని, దేశ నాయకుల విగ్రహాలు నెలకొల్పాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో సుమారు 500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. నర్సీపట్నంలో మరో ట్యాంకు బండు వెలిసిందా అన్నట్లు దేశ నాయకుల విగ్రహాలు నెలకొల్పే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా స్థానిక వార్డు కౌన్సిలర్ బేతిరెడ్డి రత్నం విజయ్ దంపతులు గజమాలతో సత్కరించారు. పట్టణంలోని అన్ని సంఘాలను ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆర్య వైశ్య సంఘం సభ్యులతో మొదటి మొక్క నాటించగా రెండవ మొక్కను పత్రికా ప్రతినిధులతో నాటించారు. అనంతరం పట్టణ పెద్దలు, పార్టీ శ్రేణులు, అభిమానులు వెంటరాగా ర్యాలీగా ట్యాంక్ బండు ప్రాంతానికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ట్యాంక్ బండు ప్రాంతంలో వివిధ సంఘాల నాయకులతో, పెద్దలతో 13 మంది జాతీయ నాయకుల విగ్రహాలను ఆవిష్కరింపచేశారు. జాతీయ నాయకుల వేషధారణలో చిన్నారులు విశేషంగా ఆకట్టుకున్నారు. సినీ నటుడు జోగినాయుడుతో విద్యార్థుల ఫోటోలు దిగటానికి ఉత్సాహం చూపించారు. ఈ కార్యక్రమాలలో పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలను, సంఘాలను ఎమ్మెల్యే భాగస్వామ్యులను చేశారు. ఈ రోడ్డు నిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించి సహకారం అందించిన వార్డు కౌన్సిలర్ బేతిరెడ్డి రత్నం విజయ్ దంపతులను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణానికి 6 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో సహకరిస్తున్న స్థానికులకు, అధికారులకు, పార్టీ శ్రేణులకు ఆయన పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇంత చక్కటి ఆహ్లాదకర వాతావరణాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని అన్ని సంఘాలు, ప్రముఖులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ నాయకులు, కమిషనర్స్ మరియు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మిగతా పార్టీ నాయకులందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి సువర్ణ హస్తాల మీదుగా శ్రీ జ్యోతిరావు పూలే గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. అనంతరం రోడ్ల విస్తరణ గురించి నర్సీపట్నం ప్రజలకి ఏర్పాటు చేసినటువంటి ఒక చక్కనైనటువంటి సదావకాశాన్ని గురించి గౌరవ ఎమ్మెల్యే గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. కాబట్టి బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణలో భాగంగా గిరిజన సంక్షేమ సంఘం ఎల్ఐసి వారు మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున పార్టీ నాయకులందరూ సహకరించాల్సిందిగా కోరుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో సచివాలయం వాలంటీర్లు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్కూల్ యాజమాన్యం అందరికీ కూడా, అలాగే స్టూడెంట్స్ కు, కాలేజ్ యాజమాన్యం వారికి, అలాగే ప్రెస్ క్లబ్ వారందరికీ కూడా, డాక్టర్స్ కానీ క్లబ్స్, అన్ని క్లబ్స్ వారికి, వైశ్య సంఘం వారి గారికి, బార్ అసోసియేషన్ వారికి, క్షత్రియ సంఘం వారికి, విశ్వబ్రాహ్మణ సంఘం వారికి, అలాగే కమిషనర్ గారు, సచివాలయం వారికి, గిరిజన సంఘాల పెద్దలందరికీ కూడా, పిఏటి వారికి, ఏపీడీఎఫ్ గారికి, ఇంకా పెద్దలు చాలా మంది మరి కార్యక్రమంలో పాల్గొని మరి ఇంత కార్యక్రమం చేసేందుకు మరి ఎల్లప్పుడూ కూడా మీ అందరి తాలూకు ఆశీస్సులు నాకు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. మరొకసారి మరి అందరూ కూడా ఎక్కడ లేకుండా అందరూ కూడా మరి మా సహకారం ఎప్పుడైతే ఇన్విటేషన్ ఇచ్చామో మరి ఇన్విటేషన్ ఇచ్చిన మీ అంత పెద్ద మనసుతో మీ అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసినందుకు మరి మరొకసారి మీ అందరూ కూడా చేతులకి నమస్కారాలు పెట్టుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. రూపాయలు ఇచ్చారు. అది ఈ రోడ్డు వేయాలంటే మధ్యలో ఆర్సీఎఫ్ స్కూల్ సంబంధించిన ఒక చిన్న సైట్ ఉంది. ఆ సైట్ వస్తేనే కానీ ఈ రోడ్డు వేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడున్న మా బేతిరెడ్డి జీ గారు, రత్నం గారు, ఒకసారి రెండమ్మ మీదకి, వీళ్ళిద్దరూ మరి ఆర్సీఎఫ్ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, ఫాదర్ గారు తీసుకెళ్ళి నన్ను అక్కడ కూర్చోబెట్టి ఎక్కడైతే అక్కడ ఫెన్సింగ్ వేసామో ఆ ఫెన్సింగ్ వేసినంత కూడా మరి అక్కడ ఆర్సీఎఫ్ స్కూల్ ఫాదర్ది మరి వాళ్ళు ఒప్పించి మరి ఆ కార్యక్రమం అంటే ఇంత రోడ్డు పడిందంటే మధ్యలో అడ్డంకి ఉంది. అడ్డంకిని తొలగించిన మరి ఇద్దరికి కూడా బేతిరెడ్డి రత్నం గారికి, బేతిరెడ్డి విజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి వెళ్ళి
అలాగే ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్న పెద్దలతో పాటు మా పార్టీ నాయకులందరూ కూడా, కౌన్సిలర్స్ అందరూ కూడా, 4 మండల నుంచి పార్టీ నాయకులందరూ కూడా ఒక నెల రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం నాతో ఉంటూ మరి ఇంత సక్సెస్ చేయడానికి మా పార్టీ పెద్దలందరూ కూడా